వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. జూన్ 20వ తారీఖు వనగౌరి అంటే జ్యేష్ఠ శుక్లపక్ష షష్ఠి వనగౌరి వ్రతం చేసుకోవటం అనేది ఆచారంలో ఉన్నటువంటి ఒక అంశం. వనగౌరి వ్రతాన్ని చేసుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? అందరూ చేసుకోవచ్చా? ఇప్పటిదాకా మాకు అలవాటు లేదండి, మరి మేము చేయొచ్చా అని అడిగే వాళ్ళు ఉంటారు. దీనికి సమాధానం తప్పకుండా చెప్తాను పద్మిని. చాలా పవర్ఫుల్ అమ్మవారు వనదుర్గాదేవి. మనకి గుడి కూడా ఉంది, దత్తాచలం వెళ్ళే రూట్ లో వనదుర్గ, 7 పాయల వనదుర్గ అంటాం గుడిని. అక్కడ 7 పాయలుగా చీలిపోయి ప్రవహిస్తుంది నది. అంటే చాలా పవర్ఫుల్ అసలు. అట్లా వనదుర్గ అంటేనే చాలా పవర్ఫుల్ అనమాట. అలా మనం దుర్గా అమ్మవారికి మరొక పేరుగా గౌరీ అమ్మవారిని ఇక్కడ వనగౌరి అని చెప్పి చేసుకుంటున్నాం. మరి ఇక్కడ ఎట్లా వృక్షాలకు ఎందుకు అంత ఇది అంటే, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక చెట్టుని ఎన్నుకోండి, దానికి చెప్పండి, మాట్లాడండి, చెట్టుతో మాట్లాడండి, మీ మాట వింటుంది అని నేను చాలాసార్లు చెప్పిన సందర్భం ఉంది. మేనిఫెస్టేషన్స్ కి మన ధర్మానికి ఏమి అతీతంగా ఏం లేవు, అన్ని ఇంటర్లింక్డ్ గానే ఉన్నాయి. అక్కల్కోట్ మహారాజు గారు ఎలా వచ్చారు బయటికి? ఎలా వచ్చారు? వటవృక్షం నుంచి నడుచుకుంటూ వచ్చారు ఆయన. వటవృక్షంలోంచి నడుచుకుంటూ వచ్చేసారు ఆయన. నృసింహ సరస్వతి స్వామి వారు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఆయన కదలివనానికి వెళ్ళారు శ్రీశైలం దగ్గర. అక్కడ చాలా సంవత్సరాలు ఆయన గుప్తంగా ఉండిపోయారు అక్కడే. తర్వాత సడన్ గా కొంతమందికి కదలివనంలో కొంతమందికి కనిపించారు అక్కల్కోట్ మహారాజ్ గారు. కనిపించిన తర్వాత అక్కడ వాళ్ళు దండం పెట్టుకున్నారు. సడన్ గా అక్కల్కోట్లు ప్రకటమయ్యారు, వటవృక్షం నుంచే ప్రకటమయ్యారు. మరి వృక్షాన్ని ఎందుకు ఎన్నుకున్నారు ఆయన అన్నా కదా? అంటే భగవత్ స్వరూపంగా తీసుకోవచ్చు, ఒక తల్లిగా తీసుకోవచ్చు వృక్షం. ఏదైనా నీకు బిడ్డ పుట్టాలి అని అంటే అమ్మే ఉండాలి, అవునా కాదా? పెంచి పోషించాలి కదా, ఆ అమ్మే ఉండాలి. అట్లా పెంచి పోషించేంత యూనివర్స్ లో ఏదైనా మనకి కంటికి కనపడేది ఏమన్నా ఉంది అని అంటే అది వృక్షమే. మనకి ఫుడ్ ఏంటి, సూర్యుడి ఎనర్జీ ఎలా తీసుకోవాలి, ఎలా తయారు చేయాలి, ఇన్ని రకాలుగా రోజు మామిడిపళ్ళు పంట తినగలమా? లేదు. చాలా ఆశ్చర్యకరమైంది ఏంటి అని అంటే, ఏ సీజన్ లో మనకి ఏ విటమిన్ ఉండాలి, ఏది అందాలి, దానికి ప్రకారంగా సమకూరుస్తుంది నేచర్. తల్లిని అర్థం చేసుకోవడం, నేచర్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితం ధన్యము అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మరి ఎలా చేయాలండి ఈ వ్రతం, ఎలా చేసుకోవాలి అని అంటే కనుక, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో చక్కగా మీ ఇంట్లో చెట్లు కుండీల్లో ఉన్నా సరే వాటికి చక్కగా పసుపు, కుంకుమ, కొంచెం గంధము, అలాగే ధూపం పెట్టి నైవేద్యంగా ఏమి ఇస్తారు అని అంటే కనుక, కొంచెం గోమూత్రం నీళ్ళల్లో కలిపేసేసి గోమూత్రం పోయండి అన్ని మొక్కలకి. లేకపోతే ఇది తులసికైనా చేసుకోవచ్చా ఈ పూజ? చేసుకోవచ్చు, తులసికి చేసుకోవచ్చు, అన్నిటికీ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది నేను చూసాను, పెద్ద పెద్ద చెట్లు కూడా పెద్ద పెద్ద కుండీల్లో పెట్టుకొని పెంచుకుంటున్నారు, డ్రమ్ముల్లో కూడా అలా పెంచుకుంటున్నారు. చక్కగా చేసుకోవచ్చు. అలా లేదండి మా ఇంట్లో అసలు చెట్టే లేదు, తులసి చెట్టు తప్ప మేము ఏమి పెట్టుకోము అని అనుకుంటే గనక, ఈసారి జేడ్ ప్లాంట్ ఒకటి ఆర్డర్ చేసుకోండి. ఆ రోజు జేడ్ ప్లాంట్ అసలు ఎంత డబ్బుకి కొదవ లేకుండా ఉంటుంది జేడ్ ప్లాంట్ ఉంటే ఇంట్లో. ఎందుకు అని అంటే, మీరు ఒక 4-5 రోజులు నీళ్లు పోయకపోయినా కూడా జేడ్ ప్లాంట్ ఎండిపోతుంది, వాటర్ ని స్టోర్ చేసుకుంటుంది, అదే యూజ్ చేసుకుంటుంది. అందుకే మెత్తగా ఉంటుంది, ఇంత మందంగా ఆకు. కాబట్టి మన దగ్గర లేకపోయినా కూడా మన డబ్బుని దాయడం ఎలా దాయాలి అనేది అదే నేర్పిస్తుంది మనకి ఆటోమేటిక్ గా. చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అద్భుతం, అద్భుతం. సో చక్కగా పూజ చేసుకుని, తులసికైనా పూజ చేసుకుని ఈ రోజున యూటిలైజ్ చేసుకోవాలని చెప్పారు. అలాగే మేనిఫెస్ట్ చేయటం, చెట్టుతో మాట్లాడటం, లేకపోతే మనం కష్టం చెప్పడం మీరు పలుమార్లు చెప్పారు. ఈ వీడియోలో కూడా ఒకసారి చెప్పండి, ఎట్లా చెట్టుకి చెప్పాలి మన సమస్య, ఆ సమస్య నుంచి ఎట్లా మనం బయటపడతాం? ఎదురుగుండా అమ్మవారే ఉంది అని అనుకోండి, ఏదైనా రావి చెట్టుని కానీ, వటవృక్షాన్ని కానీ, జమ్మి చెట్టుని కానీ, వృక్షరాజాలన్నీ మనకు ఒక 5 ఉంటాయి అనమాట. లేదు అంటే మందార చెట్టు పెట్టుకోండి. మందార చెట్టు కూడా చాలా బాగా మాట వింటుంది. అక్కడ నుంచొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ పరిస్థితి ఏంటి అని. మనకి ఇది కావాలమ్మా, ఇది లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది,
ఎలా అయినా సరే ఈ పని అయ్యేటట్టుగా చూడాలి నువ్వే అని చెప్పి అనుకొని చెట్టుకి నీళ్లు పోస్తే ఖచ్చితంగా ఆ పని అవుతుంది, గ్యారంటీగా అవుతుంది. నేను ఒక రోజు మందార చెట్టుకి ఈ మధ్య బాగా తెల్లటివి బగ్స్ అంటాం అవి బాగా పడుతుంది అసలు. చెట్టు అంతా బాధైపోతుంటే ఓ రోజు దాన్ని ఇట్లా నిమిరి ఎండమ్మా కొంచెం అన్నా ఫైట్ చేయకపోతే ఎట్లా, నువ్వు ఎన్ని మందులని వేస్తా అని చెప్పి ఫైట్ చేయాలి మాట్లాడారా, ఫైట్ చేయాలి అని అనుకున్న తర్వాత 2 days కి చిగురు వచ్చింది ఆ చెట్టుకి. అసలు చచ్చిపోతుంది అనుకున్న చెట్టుకి చిగురు వచ్చింది అనమాట. సో తప్పకుండా మాట అనేది వింటాయి. ఆర్గానిక్ గా ఎలా పెంచుకోవాలి మన చెట్లను కూడా ఇప్పుడు చాలా మంది పైన గార్డెన్స్ అని అవి ఇవన్నీ వేసుకుంటున్నారు. ఆర్గానిక్ సంబంధించినవి ఎట్లా వేయాలి చెట్లకని కూడా నేర్చుకొని చేస్తే కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే చెట్టుకి ఇంకోటి ఏంటి అని అంటే మీరు ఏదైనా దారం కడితే చాలా ఫాస్ట్ గా పని అవుతుంది. అవునా, ఎలా కట్టాలక్క? రావి చెట్టు ఉంది అనుకోండి, ఒక దగ్గర ఇట్లా నుంచొని అలా మీరు ప్రదక్షిణాలు 21 చేస్తారు కదా, ఆ 21 ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఈ దారపు ఉండ నీ దగ్గర ఉండాలి, ఎర్ర దారం లేదంటే తెల్ల దారానికి పసుపు రాసుకొని అలా చుట్టేసుకుంటూ కట్టేసుకుంటూ 21 ప్రదక్షిణాలు చేస్తే 21 వరుసలు అవుతాయి. ఆపేసేసి అక్కడికి తీసేసి అంటే ఎక్స్ట్రా ఉన్నది ఇట్లా దింపేసేసి, అమ్మ మాకు పని అయ్యేటట్టు చూడు, ఇది గుర్తుపెట్టుకో, ఇదే నీకు సంకేతం, నేను చెప్పిన మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే ఇదే దారంతో సంకేతం అని చెప్పొచ్చు అనమాట. ఒక అమ్మాయికి నేను పెళ్ళవడానికి కూడా దానిమ్మ చెట్టు చెప్పాను. దానిమ్మ చెట్టు కట్టచ్చా? దానిమ్మ చెట్టు, రావి చెట్టుకి నేను చెప్తాను ఇది ఎలా చేయాలో. రావి చెట్టుకి దానిమ్మ చెట్టు ఉంటుంది కదా, అది గుచ్చేసేసి దండలా కట్టాలి. దానిమ్మ పండు ఉంటుంది కదా, కచ్చా దానిమ్మ తీసుకొని దాన్ని గుచ్చేస్తే దండలాగా వస్తుంది లోపల నుంచి, సూది పెట్టి దండ అది కట్టేసిన తర్వాత ఒక 11 రోజులు వెళ్ళి ఆ చెట్టుకే నీళ్లు పోసి దండం పెట్టుకోవాలి. 11 రోజులు చేసింది, 15వ రోజు 16 రోజు పెళ్లి కుదిరింది ఆ అమ్మాయికి. వృక్షానికి చెప్తే కష్టపడి చేస్తే అవ్వని పని అంటూ ఉండదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. చాలా అంటే ఏదో ఏదో కొత్త కొత్తగా చెప్పేస్తున్నారు, ఇవి తెలుసా అవి తెలుసా యూనివర్స్ అంటారు అని భలే మాట్లాడతారు. ఏఐ వాడద్దని చెప్పి అప్పుడు కొత్తగానే వచ్చింది, ఏతో అవును వాడద్దు, కొత్తగా వచ్చిన మేము ముట్టుకోమని అనుకుంటే అదే పని చేయాలి. అలా అనుకుంటే ఎట్లా? కృష్ణుడు వచ్చేదాకా కృష్ణుడు కొత్తే, అవునా కాదా? బాబా గారు వచ్చేదాకా బాబా కొత్తే, అలాగే శ్రీపాద శ్రీవల్లుభులు వచ్చేదాకా కలియుగానికి దత్తాత్రేయుడు కొత్తే. రైట్, అలా అనుకోవాలంటే. ఏముంది అనేటానికి అజ్ఞానం ఉంటే చాలు, తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం అవుతుంది. తెలుసుకుందాం. మనకి ముందు అవతల వాళ్ళని విమర్శించడము అనేది తగ్గిపోతే ఆటోమేటిక్ గా జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎందుకు చేశారనేది అనలైజ్ చేయడం వేరు, క్రిటిసైజ్ చేయడం వేరు. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్ అక్క. చాలా అద్భుతంగా మాకు వివరించారు. వచ్చేటటువంటి మంచి రోజున అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. లేకపోతే వనగౌరి వ్రతం ఆచారం ఉంది, వాళ్ళ సాంప్రదాయం కుటుంబ ఆచారం ఉందంటే వనగౌరి సమ్మక్క సారక్క అదే కదా, వనంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోతారు. అసలు వాళ్ళ ముఖ వర్చస్సులు అవన్నీ ఏమీ లేకుండానే కదా మనం అక్కడ దిమ్మలకే కదా మనం పూజ చేస్తున్నది, అవునా కదా? 100%. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.